అమ్మ చెప్పండి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో ఆయన ముఖ్యమంత్రి మనమే చేసుకున్నాం. అందరం కలిసి 151 సీట్లు ఇస్తే, కన్నెత్తి చూడటానికి కూడా లేకుండా ఇంత పకడ్బందీగా ఆయన ఏర్పాటు చేసుకోవడం గానియండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ప్రజల అవసరం, ప్రజలకి ఈ రోడ్డు కూడా కావాలి అని చెప్పి ఆయన ప్రజల్ని వదలడం గాని, ఎలా చెప్పాలమ్మా? ఏం చూస్తారు దీన్ని? ప్రజలకు సేవ చేసేవాడు రోడ్డుకి అడ్డంగా నిలపరాదన్ని. హ్మ్. రోడ్డు ఇది. హ్మ్. ప్రజలు తిరిగే రోడ్డు కాబట్టి ప్రజలందరూ తిరగల్లా. అవును. అతను ఒకటే సౌకర్యం చేసుకోరాదండి. హ్మ్. సో ఎన్ని ఆలోచించి జనం అలా ఆ రోజున ఓటేశారంటారా? అంటే 11 సీట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు అంటే, ఆ, ఆయన నిరంకుశత్వం గాని, లేకపోతే ఇటువైపు రాకూడదు, మీరు అసలు ఇటు చూడకూడదు అని భయపడి ఆ భయం గాని ఆ భయం భయం ఉండేదా గతంలో? లేదండి మాకి. హ్మ్. ఆ గతంలో? భయం లేదు. గతంలో కూడా భయం లేదు. మంచి చేస్తాడని వేసాము. హ్మ్. మంచి చేయలేదు. అందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడుకే వేసాం. చంద్రబాబు నాయుడే మంచి చేస్తున్నాడు. హ్మ్. సో ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా అన్నా క్యాంటీన్లు అని గాని, లేకపోతే ఆ, పోలవరంకి సంబంధించి గానియండి, ఉమ్, అంటే ప్రజలకు సేవ చేసేవాడు నాయకుడు అవుతాడు గానీ, ఇలా ఆ, భయంగా మొత్తం ఫెన్సింగ్లు పెట్టుకొని, ఇవన్నీ కరెంటులు పెట్టుకొని, అలాంటి వాళ్ళు నాయకులు అవుతారమ్మా? ఆ కార్ సార్. హ్మ్. సో ఆలోచించే వేశారంటారు మీరు ఓటైతే ఆలోచించేసి వేసాం. ఈసారి. చంద్రబాబు నాయుడే మాకు బాగా ఇది చేసినాడు. వాకింగ్ అని గాని, లేకపోతే ఏదైనా ఇటు యూనివర్సిటీ ఉంది, లేకపోతే కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి అంటున్నారు, కొన్ని స్కూల్స్ కూడా ఉన్నాయి. ఈ రోడ్డు ఇలా ఫ్రీగా వదిలేయడాన్ని ఎలా చూస్తారన్న? ఇది చాలా మంచి పని. లోకేష్ గారు చాలా మంచి పని చేసినారు. ఉమ్. ఇప్పుడు లోకేష్ ఇంత సెక్యూరిటీ తిరుగుడు. అవును. ఆ ఇంటి ముందర ఇప్పటి వరకు నేను చూడలేదు. ఆయన ఇంటి ముందర చూసినాను, ఉమ్. హెలికాప్టర్ దిగేదానికి ఉంది. ఉమ్. 6 కిలోమీటర్లు కూడా ఆయన హెలికాప్టర్లో పోతున్నాడు. అంత ప్రాణభయం ఉన్నప్పుడు ఇంకా ప్రజలకు సేవ ఏం చేస్తారు? అవును. సో మరి ఆ రోజున ఎన్నికలకు ముందు మొత్తం అందరినీ తలబట్టుకున్నాడు, బుగ్గల్ని మీరాడు, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అమ్మా, నేను మీ బిడ్డని అన్నాడు అప్పుడు 2019లో. అప్పుడు కూడా ఆయన చూసి వేయలేదు. ఉమ్. వాళ్ళ నాన్న చాలా మంచివాడు, రైతు బంధువు. ఉమ్. ఆ పార్టీ ఏదైనా కూడా రాజశేఖర రెడ్డి చాలా మంచివాడు. ఆయన ఉమ్. ఉచిత కరెంట్ కానీ రైతులు కానీ ఆయన చాలా మంచి చేసినాడు. అవును. ఆ నాయన ముఖం చూసి ఉమ్. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముతారంటారు కదా, అవును. ఆ టైపులో ఉమ్. ఇతన్ని గెలిపించినారు అంతే. ఉమ్. ఒక ఛాన్స్ అన్నాడు, ఒక ఛాన్స్ అయిపోయింది. సో తెలుసుకున్నారంటారా జనాలు ఈ అవును, ఐదేళ్లలో అసలు తెలుసుకున్నారు. ఏం చేశాడు ఏంటి తెలుసుకున్నారు. అంటే 3 రాజధానులు అన్నాడు, రాజధాని లేకుండా పోయింది, అమరావతిని డెవలప్ చేయలేదు, నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా అన్నాడు. ఉమ్. ఇదంతా కూడా ప్రజాధనమే కదన్నా. ప్రజాధనమే. స్టూడెంట్స్ కూడా చాలా మంది టౌన్ నుంచి ఇంటికి వచ్చేసినారు. ఉమ్. ఎగ్జామ్స్కి, కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలని పోయినారా. 4 ఏళ్ళైనా ఇది జాబ్ క్యాలెండర్ లేదు. లేదు. అందుకోసం అందరూ వెనక్కి వచ్చేసినారు. ఇప్పుడు ఈ రోజున మెగా డిఎస్సి మీద మొదటి సంతకం చంద్రబాబు నాయుడు గారు పెట్టడం కానీ, లేకపోతే ఈ అన్నా క్యాంటీన్లు మళ్ళీ 100 రోజుల్లో ఖచ్చితంగా అన్నా క్యాంటీన్లు ఉండాలి, 5 రూపాయలకి ప్రతి పేదవాడు కడుపు నిండా అన్నం తినాలి అని చెప్పి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కానీ, నిన్న పోలవరం వెళ్ళి సమీక్షలు చేయడం కానీ, అంటే తేడా వ్యత్యాసం కనపడుతుందంటారా? కనిపిస్తుంది. చంద్రబాబు అప్పుడే గారికి? పరిపాలన మీద దృష్టి పెట్టేసినాడు, ఉమ్. డ్యూటీ ఎక్కేసినాడు అప్పుడే. ఉమ్. అది అంతా చెడగొట్టినాడు కదా. ఇప్పుడు 5 సంవత్సరాలు చెడగొట్టినాడు కదా. అది కంటిన్యూ చేసింటే అవును. బాగుండేది. ఇప్పుడు మళ్ళీ చాలా ఖర్చు వస్తుంది ఇప్పుడు పోలవరంకి. ఇదంతా ఎవరి మీద పడుతుందన్నా? అంత ప్రజల మీదే పడుతుంది. ఉమ్. ఇప్పుడు మరి అది ఇచ్చినాడు, ఇది ఇచ్చినాడు అంటున్నారు. 3 సార్లు బస్ ఛార్జీలు పెంచినాడు. కరెంటు బిల్లులు అయితే గుడిసెల్లో ఉండేవాళ్ళు కూడా 500 బిల్లు వస్తుంది. అవును. బ్రాందీ రేట్లు 200 పెట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవడైనా కష్టపడి ఉన్నోడు సాయంత్రం తాగాలి. వాడు ఎట్లా తాగుతాడు? తీసేస్తాడు, నిషేధం తీసేస్తానన్నాడు. తీసేయలేదు కదా. సొంతంగా భూమి అని ఏదేదో కొన్ని బ్రాండ్లు సొంతంగా తయారు చేసేసి ఎక్కువ రేటుకి అమ్ముకుంటున్నాడు. చేస్తాడు. ఉమ్. తీసేసేవాళ్ళకి ఎక్కువ రేటు పెట్టి అమ్ముకోవడం ఎందుకు, తయారు చేయడం ఎందుకు? సో ఇవన్నీ ఆలోచించే మొన్న ఓట్లు అవును, వేశారంటారా అవును. జనాలు? అందరూ ఆలోచించి ఓటేసినారు. ఉమ్. జనాలంతా ఆలోచించి ఉమ్. మంచి ప్రభుత్వం రావాలా, వీళ్ళ నుంచి ఏం మంచి జరగదు. ఇక్కడే కాదు, ఎక్కడైనా కానీ దౌర్జన్యం ఎక్కువైపోయింది. లాస్ట్కి ఆయన ఎమ్మెల్యేలను కూడా ఇంట్లోకి రానిడు ఆయన. ఉమ్. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మళ్ళీ సమీక్షలు అని చెప్పి అందరినీ రానిస్తున్నాడు. ఉమ్. గెలిచిన ఎమ్మెల్యేలను కూడా అక్కడ ఇంతకుముందు అక్కడ గేట్ పెట్టినారు కదా, అవును. అక్కడి నుంచే లోపలికి లోపల రానిలేదు. పడేవాళ్ళు ఉమ్. అక్కడ. వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించి అంటే ఆ. ఇంత నిరంకుశత్వంగా, లేకపోతే నేను ఒక రాజుని, నేను చెప్పిందే జరగాలనుకునే వ్యక్తి ప్రజలకు ఎలా మంచి చేయగలుగుతాడన్నా? అవును, ఇప్పుడు చంద్రబాబు చేయలేదు. నాయుడు గారు ఇల్లు వైపు అటువైపు ఉంది, కరకట్ట వైపు ఆ. ఎక్కడైనా జనాలను ఆపారా? లేదు, ఏ రోజైనా ఆపలేదు, ఆపారా? ఆపలేదు. ఇప్పుడు కూడా సీఎం అయిన తర్వాత కూడా ఆయన ఎక్కడైనా ఆపుతున్నారా? లేదు, ఆపలేదు. ఆయన అసలు ఆయన ఏమంటున్నాడు, నేను ప్రజలకు మంచి చేయాలి, అది ప్రాణభయం లేదు. అవును. ఇదే కాదు, మొన్న మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడు. ఆయన రాజకీయ నాయకుడు కాదు, ఉమ్. ప్రజల అభిమాని. అవును. ఎంతో మంది అభిమానిస్తారు. అంత పెద్ద హీరోని ఉమ్. నడిపించినాడు. అవును. ఆడు బయట గేట్ బయట కార్లన్నీ వదిలేసి నడుచుకుంటూ వచ్చినారు. అవును. లోపలికి రానిలే. అక్కడ పోయిన తర్వాత కూడా ఇది నమస్కారం పెడితే అతను ప్రతి నమస్కారం కూడా పెట్టలేదు. అవును. అంత పెద్ద ఆయన నమస్కారం పెట్టి చేతులు జోడించి అడుగుతున్నాను, మెగాస్టార్ సినీ పరిశ్రమని ఉమ్. కాపాడండి అని చిరంజీవి గారు అడిగితే ఉమ్. ఆయన ప్రతి నమస్కారం లేదు, ఏం లేదు. ఉమ్. ఎక్కడో వైజాగ్లో ఫ్లాట్లు ఇస్తాను, సినిమాని ఇక్కడ తీసుకొస్తాను, మీరు అక్కడ రండి, ఇక్కడ రండి అంటున్నాడు. అవును. ఈయన చేసే పద్ధతి ఎవరికి నచ్చలేదు. సో ఇవన్నీ ఆలోచించి ఎలక్షన్ వరకు భయపడినారు. మళ్ళీ గెలిస్తే ఏమని ఇబ్బంది పెడతాడేమని చెప్పి సైలెంట్గా ఉన్నారు అంతే. అవును. ఓటేసి బుద్ధి చెప్పారు. రైట్.
మొత్తం మీద ఈ రూట్ వదిలేయడం మాత్రం సంతోషమే ఈ రోజే నేను రావడం ఫస్ట్ ఈ రోడ్డుకి. ఎప్పటి నుంచో ఈ రోడ్లో రావాలనుకుంటున్నాను. ఈ రోజు వచ్చి చూస్తున్నాను. ఈ రోజు వచ్చి చూసిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యమైంది. ఇంటి ముందరే హెలికాప్టర్ దిగేదానికి పెట్టుకున్నా అంటే ఇంత ప్రాణభయం ఉన్నప్పుడు ప్రజలు సేవ చేయాలంటే చాలా కష్టం. సరే, ఈ తాడేపల్లి రూట్ అనేపాటికి అంటే గతంలో కనీసం కన్నెత్తి చూడాలన్నా కూడా ఆలోచించే పరిస్థితి. ఇప్పుడు చూస్తున్నాం మనం స్కూల్స్, ఎన్నో రకాల స్కూల్స్ ఉన్నాయి. లేకపోతే అటు నుంచి దగ్గరగా అంటే షార్ట్ కట్లో వెళ్ళిపోవచ్చు అనుకుని చాలా మంది పెనమాక కానివ్వండి, పక్కన ఉన్నటువంటి తాడేపల్లి వాసులు కానివ్వండి వెళ్ళాలంటే అసలు ఇటువైపు చూసే పరిస్థితే లేదు. ఇప్పుడు ఈ రూట్ వదిలేయడం మంచిదేనంటారా సార్? చాలా సంతోషంగా ఉంది. హాస్పిటల్కి పోవాలన్నా కూడా ఇక్కడ మాకు తాడేపల్లిలో పేదల డాక్టరు తాతల కాడ నుంచి శర్మ గారు ఉండేవాడు. ఆయన హాస్పిటల్కి వెళ్ళాలంటే 2 నిమిషాల్లో కాళ్ళకట్ట మీదగా పడి ఉంటుంది ఆయన దగ్గరికి వెళ్ళిపోయేవాడు. అలాంటి హాస్పిటల్కి కూడా పోనీయకోకుండా 4 సంవత్సరాల నుంచి ప్రజల డబ్బులు తీసుకున్న రోడ్డుని ఆయన ఆపేసి ఎవరిని పోనీలా. శివరాగరికి ఎలాగ వచ్చిందంటే ఇక్కడ చేలు ఉండి కౌలు చేసుకునే రైతులు కానీ, చేలు రైతు కానీ ఎవరైనా కానీ ఆధార్ కార్డు డోర్ నెంబర్లో ఇస్తేనే పంపించే పరిస్థితి, లేకపోతే లేదు. వెళ్ళే వ్యక్తి కూడా ఎక్కడి నుంచి ఒక రైతు రమ్మని ఫోన్ చేసినా ఈ రైతు నెంబర్ అక్కడ తీసుకున్నా అక్కడ ఉన్న పోలీసు వారు మా దగ్గర ఆధార్ కార్డు నెంబర్ తీసుకోను, ఫోన్ తీసుకోను, వీళ్ళతో ఫోన్ మాట్లాడి అసలు కంపల్సరీగా ఆధారం లేకుండా అనేది 4 సంవత్సరాల నుంచి పూర్తిగా రోడ్డు ఆపేశాడు. సీఎం గారు అంటే భద్రత ఉండాలి సార్, భద్రత ఉండడం కాదంటలేదు. కానీ ఇంత పకడ్బందీగా ఆ రోజున ఆయన ఇప్పుడు మాజీ సీఎం అనుకోండి, అంటే అప్పుడు సీఎంగా ఉన్న వ్యక్తి తరుణంలో మేము చూసాము. 2014లో చంద్రబాబు గారు సీఎం అయినాక కరకట్ట నుంచి ఎంకటపాలెం, ఉద్దండపాలెం ఎన్నో ఊర్లు ఉండే గ్రామాలటు ఆయన సీఎం గారే. ఆయన కరకట్ట అమ్మట ఒడ్డమ్మట ఉన్నాడు ఆయన కూడా. ఆ గ్రామాల రైతులు కానీ పెద్దలు కానీ ఎవరు కూడా కరకట్ట అమ్మట ఆపలేదు ఆయన. ఈ సీఎం గారు ఆపాడు. అది తప్పు. కానీ పెద్దలు నోరెత్తి మాట్లాడలేకపోయాం. ఎందుకు మాట్లాడలేకపోయామంటే నేను మాట్లాడాను అనుకో, మా ఊరు కుంచినపల్లి, మా కుంచినపల్లి గ్రామం తరపున నేను మాట్లాడితే మా ఊళ్ళోనే వాళ్ళ వైసీపీ కార్యకర్తలు 4 భోజనం చేయించి లోపలేసి కొట్టిస్తాం. ఈ విధంగా మనుషుల్ని భయపెట్టేశారు. నోరెత్తుతానికి మాట్లాడుకోకుండా భయపెట్టేసి అరాచకం చేసి చాలా మందిని ఇబ్బంది పెట్టారు. 4-5 గ్రామాలు 3 తరాల నుంచి మా తాతలు నడిచి వెళ్ళారు, మా నాన్న సైకిల్ వేసుకెళ్ళారు, మేము బళ్ళు వేసుకెళ్తున్నాం. కాళేశ్వరం మార్కెట్, రాజీవ్ గాంధీ మార్కెట్, రైతు బజారు, కూరగాయల వాళ్ళు కానీ ఆకుకూరల వాళ్ళు కానీ, కంఠంరాజు కొండూరు, తుమ్మపూడి ఏరియా నుంచి, రేవంద్రపాడు అవతల నుంచి కూడా సపాటా గంపలు వేసుకొని పోయి ఆటోలు ఉండేవి, సైకిళ్ళు ఉండేవి. మొత్తాన్ని ఆపేసి ఆయన 1.5 కిలోమీటర్ ఆపుకొని డైలీ 4 కిలోమీటర్లు తిరిగి వెళ్ళాలా. తెల్లారగట్ట 2 కాడ నుంచి 4 వరకు కుంచినపల్లి రైతులు వెళ్తామండి కాళేశ్వరం మార్కెట్కి. ఈ లారీలోళ్ళు నిద్ర కళ్ళతో వస్తున్నా కానీ భయంతో అటే పోయాం. మాకు అంతకుముందు ఏంటంటే ఆ బైపాస్ మనకొద్దు, లారీలు వస్తాయి, బస్సులు వస్తాయి, పెద్ద పెద్ద వాహనాలు వస్తాయని భయం వేసి కాలువ కట్టనే ప్రయాణం చేసేవాళ్ళం. 4 సంవత్సరాలు మమ్మల్ని ఈ ప్రయాణాన్ని ఆపి నిన్నే వదిలేరని తెలిసింది. ఇవాళ బారుకు వచ్చాను, చాలా సంతోషంగా ఉంది. కానీ సార్ అంటే ఒక సీఎంగా ఉన్న వ్యక్తి ఇంత నియంత పరిపాలన అందించాల్సిన అవసరం ఉంది. ఆయన గతంలో జనాల్లో తిరిగాడు, బొగ్గలు నివిరాడు, నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటేనే కదా జనాలు నమ్మి సరే మనోడు అనుకుని ఒక ఛాన్స్ ఇచ్చారు. అలాంటి వ్యక్తి ఇంత బారికేడ్లు పెట్టేసి లేకపోతే ఫెన్సింగ్లు పెట్టి కరెంటు పెట్టి ఇంత భయపడాల్సిన అవసరం ఉందంటారు అసలు? ఆయన ప్రజల్లోకి వచ్చినప్పుడు ఆయన చేతులు అందుకుంటానికి, ఆయన సొత్తానికి మేము కూడా వెళ్ళాం. అంటే అంత ఫ్రీగా తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని. కానీ ఆయన సీఎం అయినాక జనాన్ని దూరంగా పెట్టేశాడు. మేము ఆయనకు కనపడతాం కదా, ఆయన మాకు కూడా కనపడినంత దూరంగా పెట్టేసాడు జనాల్ని. అది చాలా తప్పు. ఈ తీర్పు అంటారా 11 సీట్లకు అందుకే పరిమితం చేశారు? అవునండి, ఒకవైపు అభివృద్ధి కానీ లేకపోతే జనాల్లో మమేమ అవ్వకపోవడం కానీ. ఏమండి, ఏ మనిషికైనా పని చూపియాల. 10 రూపాయలు ఇస్తే అతను ఏదో ఆ పూట తాగి పనుకోవడం లేదా ఆ ఏళ్ళకి గడిచిపోద్ది. ఒక మనిషికి పని చూపిస్తే ఆ మనిషి 10 మందికి పని చూపిస్తాడు. ఏదైనా డెవలప్మెంట్ కావాలి. ఇప్పుడు మాదే ఉంది, వ్యవసాయం చేస్తున్నాం. చేను బీడి పెడితే గడ్డి మొలిచిద్ది. దాన్ని దున్ని వ్యవసాయం చేస్తే దున్నిన వాళ్ళ కాడ నుంచి, కొవ్వుల కాడ నుంచి, కలుపుల కాడ నుంచి, కూరలు కట్టే వాళ్ళ కాడ నుంచి, దాన్ని తినేవాళ్ళ కాడ నుంచి ఎంతోమందికి ఉపయోగం. వ్యవసాయం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, డెవలప్మెంట్ రేపు అపార్ట్మెంట్లు రావచ్చు. అపార్ట్మెంట్లు ఇంటి పనులుగా కానీ పంచాయతీ పనులుగా కానీ ఎన్నో రూపాయలకు ఉపయోగపడుద్ది. పని డెవలప్మెంట్ ఇంపార్టెంట్. 10 రూపాయలు తెలుసుకున్నారు కాబట్టి ఈ పరిస్థితికి వచ్చింది. ఆయన తెలుసుకుంటారు లేదా అనేది మనకు తెలియదు, జనం తెలుసుకున్నారు. బాగా జనాలు బాగా తెలుసుకున్నారు కాబట్టి ఆయనకి ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. అయితే ఏంటంటే ఇప్పుడైనా సరే కక్షపూర్తి రాజకీయాలు ఉండకూడదు, స్నేహపూర్తి రాజకీయం ఉండాలా. ఇప్పుడు మా గ్రామంలో ఉన్నాం, వైసీపీలో ఉన్నాం, టీడీపీలో ఉన్నాం, జనసేన వాళ్ళు ఉన్నాం. నిన్నదాకా వాళ్ళని అడ్డం పెట్టుకొని మా మీదకి వచ్చారు.
అలాగని ఇవాళ మేము మా అధికారం చూసుకుని వాళ్ళ మీదకి వెళ్ళాం. ఎందుకంటే వెళ్తే రాజకీయ నాయకులు బాగానే ఉంటారు, సీఎం అయినా ఎంపీ అయినా ఎమ్మెల్యే వాళ్ళు బాగుంటారు. తన్నులు తినేది, దెబ్బలు తగిలేది, కేసులు పెట్టుకునేది, జైల్లోకి వెళ్ళేది కార్యకర్తలు. ఆ కార్యకర్తలు లోపలికి వెళ్ళడం వల్ల వాళ్ళ పెళ్ళాం బిడ్డలు తల్లిదండ్రులు ఇబ్బంది పడిపోతారు. అందుకని ఇప్పటికైనా సరే జనాల్లో మార్పు రావాలి. వచ్చింది ఎలాగో గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇవాళ ఏదో వాళ్ళ అహంకారం చూసుకుని ఆయన మన మీదకి వచ్చారని ఇవాళ ఈ అహంకారం చూసుకుని మన మీదకి వెళ్ళకూడదు. సో మీరు అన్నట్టుగా సార్ నిజంగా కక్షపూరిత రాజకీయాలే ఉంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న పోలవరం వెళ్ళి పోలవరంకి సంబంధించి సమీక్షలు కానీ లేకపోతే అంతకుముందు మెగా డిఎస్సి నేను వదులుతా అని చెప్పి అన్నారు, మెగా డిఎస్సి మీద మొదటి సంతకం కానివ్వండి, అన్నా క్యాంటీన్లకు సంబంధించి దాని మీద సంతకం కానివ్వండి, 100 రోజుల్లో అన్నా క్యాంటీన్లు పూర్తి అవ్వాలి అని చెప్పడం కానీ ఇవన్నీ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది సార్? తేడా చేస్తాడండి ఆయన, చేసే సమర్థుడు, సీనియర్ నాయకుడు, అనుభవం కలిగినోడు, ఖచ్చితంగా చేస్తాడు. ఆయనైతే ఈ కక్షపూరితంగా లేదు, అసలు ముందుగానే చెప్పేశాడు, మన టైం అంతా సమయం పాలన మీదే పెడదాం, కక్ష మీద వద్దు, అవన్నీ మర్చిపోండి, మన పాలనను చూసుకుందాం. ఆయన అంతసేపటికి పాలన గురించి ఆయన దృష్టి అంతా ఉంటుంది. ప్రజలకు కావాలి ఇలాంటి ఎస్.